అక్రమ రేషన్ బియ్యంపై స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. కాకినాడ షిప్లో తనిఖీలు కూడా చేశారు. ఒక్క బియ్యం గింజ అక్రమంగా తరడినా తాట తీస్తానన్నారు. ఇది జరిగి 4 నెలలు కూడా పూర్తి కాలేదు. షరా మామూలే. పీడీఎస్ రైస్ అక్రమంగా విదేశాలకు తరలిపోతూనే ఉంది. పవన్ కళ్యాణ్ వార్నింగ్ను సైతం డోంట్ కేర్ అన్న స్థాయికి ఎదిగింది రేషన్ మాఫియా. రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయన్న విషయం తెలిసి గత ఏడాది డిసెంబర్లో కాకినాడ పోర్టుకు వెళ్లారు పవన్. అక్కడి నుంచి ఆఫ్రికా వెళ్తున్న స్టెల్లా అనే నౌకలో తనిఖీలు చేశారు. నౌకలో పశ్చిమాఫ్రికాకు 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించి నౌక సిబ్బందిని నిలదీశారు. పోర్టున్నది స్మగ్లింగ్ చేసుకోవడానికా? మీ బాస్కు తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు? ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమంటూ నౌక సిబ్బందిని కడిగి పారేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీజ్ ది షిప్ అంటూ అక్కడికక్కడే ఆదేశాలిచ్చారు. Port authorities side, you guys are taking it very lightly. Huh? You guys are taking it very lightly. Whether they go according to international, I don't care. Ease of business ante smugglers ki ease of smugglers kaadu kada. There is an entire ecosystem supporting smugglers in Kakinada port. That's what my contention is. What do you say? అంతేకాదు అటు అధికారులకు ఇటు స్థానిక ఎమ్మెల్యేకు చురకలంటించారు పవన్ కళ్యాణ్. స్పాట్లోనే ప్రెస్ మీట్ పెట్టి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడి ఉచిత బియ్యాన్ని విదేశాలకు తరలించి కిలో 75 రూపాయలకు అమ్ముకుని కోట్లు సంపాదిస్తున్నారంటూ మండిపడ్డారు. జిల్లాలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు మూలాలు చాలా బలంగా ఉన్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అధికారుల అలసత్వం, పోర్టులో భద్రతా అంశాలను కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని కూడా చెప్పారు. ఇకపై రేషన్ బియ్యం అక్రమ రవాణాను సహించేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల తర్వాత అధికార యంత్రాంగం కొంత అప్రమత్తమైనట్టు కనిపించింది. రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరాల శాఖ, పోర్ట్, కస్టమ్స్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ మల్టీ డిసిప్లినరీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కూర్చొని ఏం మాట్లాడో అక్రమ రవాణా జరుగుతున్నాయన్నా మీరు కూడా కాముకుంటే ఎట్లా? అందరూ ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి మనందరం కూర్చొని మనం చూస్తూ ఉంటే ఎట్లా? Take action on him. I think he's not. ఇది జరిగి 4 నెలలు కావస్తుంది. రేషన్ మాఫియా మాత్రం తన పని తాను చేసుకుపోతూనే ఉంది. ఈ మాఫియాకు బాస్ ఎవరో తెలియదు. బియ్యం ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయో తెలియదు. మంత్రులు వార్నింగ్ ఇచ్చినా రేషన్ మాఫియా చైన్ ఎక్కడా తగలేదు. చైన్ సిస్టంలో సాఫీగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుంది. చివరకు ఉచిత బియ్యం ఇవ్వలేము, డబ్బులు తీసుకోండి అంటూ డీలర్లు లబ్ధిదారులకు నచ్చజెప్తున్నారంటే మాఫియా ఏ రేంజ్లో పాతుకుపోయిందో అర్థమవుతుంది. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం ఎక్కడ పక్కదారి పడుతుంది, ఎటుపోతోంది? ఈ ప్రశ్నలు ఎవరికి, చివరికి ప్రభుత్వానికి కూడా అంతుపట్టని బ్రహ్మరహస్యంగా ఉంది. మూలం ఎక్కడుందో తెలిస్తే మందేయచ్చు. కానీ రేషన్ మాఫియా వేళ్లు ఎంత బలంగా ఉన్నాయంటే పెకిలించి వేయటానికి వీలు లేనంతగా చైన్ సిస్టమ్ను పకడ్బందీగా నిర్మించుకుంది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం లబ్ధిదారుడికి చేరడం లేదు. లబ్ధిదారుని కార్డుపైనున్న బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు. మా బియ్యం మాకివ్వండి అని గట్టిగా అడిగితే కిలోకి 13 రూపాయలు తీసుకోండి లేదా వెళ్లిపోండి అని లబ్ధిదారులను బెదిరిస్తున్నారు. కోటా సరిగ్గా ఇవ్వలేదు. ఈ నెల కోట ఇవ్వలేదండి. వెళ్తేనేమో 13 రూపాయలు ఇస్తాం కేజీకి డబ్బులు ఇస్తాం అంటున్నారండి. అంటే మేమేమో బియ్యం ఇమ్మన్నామండి. బియ్యం ఇమ్మంటే బియ్యం లేవు అని చెప్తున్నారండి. మేము రేషన్ బియ్యం తింటున్నాం. మేము ఈ బియ్యమే తింటున్నాం. మా షుగర్ వలన మాకు ఈ బియ్యమే తింటున్నాం. ఏపీలో తాజా పరిస్థితి ఇదే. పిల్లలతో ఉన్నాం, ఉచిత బియ్యం కావాల్సిందే అని అడిగిన మహిళలను ఉట్టి చేతులతోనే ఇంటికి పంపుతున్నారు డీలర్లు. మరి ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యం ఏమయ్యాయని అడిగితే అమ్మేసుకుంటున్నారని లబ్ధిదారులే చెప్తున్నారు. ఏమనంటున్నారండి, డబ్బులే ఇస్తారంటే అండి. ఈ నెలకు డబ్బులు తీసుకోండి అని అంటున్నారు. ప్రతి నెల మేము బియ్యం తింటామండి, బియ్యం తెచ్చుకుంటామండి. తెచ్చి ఇచ్చివారండి. 2-3 నెలల నుంచి పందారు కూడా ఇస్తలేదండి. బియ్యం ఇస్తున్నారండి. నిన్న పొద్దుటి నుంచి తిరిగామండి. నేను సాయంత్రం కూడా వెళ్తే ఇంకెక్కడ ఎవరో పట్టించుకోలేదండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే ఆయన సోమవారం కానీ బుధవారం కానీ తెచ్చిస్తామని అని చెప్పారండి. అమ్మేసుకున్నారండి వాళ్ళు. మరి ఏమైపోయినా చెప్తే లేదండి. మాకు మాత్రం 13 రూపాయలు రేట్ చేసి డబ్బులు ఇచ్చేస్తామంటున్నారండి. డబ్బులు కూడా వద్దన్నామండి. మేము డబ్బులు వద్దు, మాకు బియ్యమే కావాలని అన్నామండి. రేషన్ కార్డులో ఉన్న ఒక్కో వ్యక్తికి 6 కిలోలు చొప్పున ప్రతి లబ్ధిదారుడికి బియ్యం అందిస్తుంది ప్రభుత్వం. ఈ వ్యవస్థలో ఎన్ని ప్రక్షాళనలు చేసినా పేదల బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. దశలవారీగా చైన్ సిస్టంలో ఎక్కడికక్కడ బియ్యం సేకరణ జరిగిపోతోంది. ఇంటింటికి వెహికల్స్ ద్వారా రేషన్ బియ్యం అందజేస్తున్నారు. మొదట ఇక్కడే కిలోకి 13 రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చేస్తాం, బియ్యం ఇవ్వలేమని చెప్తున్నారు.
మరికొందరు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి బియ్యం సేకరిస్తున్నారు. ఇక్కడ కిలోకి 17 రూపాయలు చెల్లించి రేషన్ బియ్యం తీసుకువెళ్లిపోతున్నారు. ఈ బియ్యాన్ని మిల్లర్లు సేకరిస్తారు. బియ్యం సేకరించిన వారికి కమిషన్ కూడా ఇస్తారు. మిల్లర్ల దగ్గర నుంచి ఈ బియ్యం ఎగుమతిదారుల దగ్గరకు వెళ్తోంది. ఆఫ్రికా దేశాల్లో మన రేషన్ బియ్యానికి చాలా డిమాండ్ ఉంది. దీనికి తగ్గట్లు వ్యాపారం కోట్లలో నడుస్తోంది. ఇక్కడ చకచకా సేకరించిన బియ్యాన్ని ఆఫ్రికా దేశాల్లో మంచి ధరలకు అమ్ముకుని కోట్లు గడిస్తున్నారు. మేము వండుకుంటూ లేదని తింటున్నామండి. మేము పిల్లలతో ఉన్నామండి. మాకు బియ్యమే కావాలండి. ఎప్పుడు పొస్తారి కల్లా ఇచ్చేసేవారు. ఇప్పుడు ఇవ్వలేదండి. మేము నిన్న వానైనా వెళ్ళి అందరిని అడిగామండి. అడిగినా ఎవరు సమాధానం చెప్పలేదండి. మాకు బియ్యమే కావాలండి. పౌర సరఫరాల శాఖ అధికారుల పాత్ర కూడా ఈ రేషన్ మాఫియాలో ఉంటోంది అనేది నిజం. వాళ్ల సహకారంతోనే బియ్యం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు అన్నది నిజం. అధికారుల దగ్గర నుంచి దళారులు, స్మగ్లర్ల వరకు ఇదో పెద్ద చైన్ సిస్టంలా మారింది. అందున రేషన్ బియ్యం తినలేని లబ్ధిదారులు కొందరు ఈ బియ్యాన్ని అమ్మేసుకోవడం కూడా మాఫియాకు కలిసొచ్చింది. అందుకే ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ రేషన్ రైస్ అడ్డదారి పడుతోంది. ప్రత్యేకంగా స్టాక్ పాయింట్లు పెట్టి మరీ బియ్యం సేకరిస్తున్నారు. 7 డిపోల నుంచి కూడా మహిళలు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ కూడా విచిత్రంగా ఉంది. కేజీకి 13 రూపాయలు మీకు ఇచ్చేస్తాం, కావాలితే పట్టుకెళ్ళండి, లేకపోతే లేదు, బియ్యం లేవు. అలాగే కందిపప్పు, అలాగే పంచదార. 7 టైలర్స్ కూడా ఇదే విధానం. ఆ వ్యాను ఇది కూడా దాని మీద ఇమీడియట్గా ఎంఎస్ఓకి, ఎంఆర్ఓకి చెప్పడం జరిగింది. ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో సివిల్ సప్లై సంబంధించిన అధికారులు దీనిపై ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని, ఈ డీలర్లు ఒక దిక్కునే బండి పెట్టి అక్కడికి అందరినీ తీసుకొచ్చి అక్కడికి మీరు కార్డు తీసేసుకుని మా దగ్గర 13 రూపాయలు బియ్యానికి కేజీకి ఇవ్వటం, దాన్ని ప్రజలు కూడా మాలో కొంతమంది కూడా ఈ తప్పుని సహకరిస్తున్నట్టే. ఎందుకంటే 13 రూపాయలు వాళ్ళు ఇస్తే తీసుకునే పరిస్థితి ఎందుకు? మనకి న్యాయమైన 50% తీసుకున్నా పర్లేదు. కేజీకి బయట మార్కెట్లో 30-35 రూపాయలు పెట్టి మనం కొనుక్కుంటున్నప్పుడు సన్న బియ్యం ఇస్తే అది 15 రూపాయలైనా సరే సబ్సిడీ తగ్గినా కానీ మేము తీసుకుంటాం. అవి మా అందరికీ ఉపయోగపడతాయి. ప్రభుత్వం లక్ష్యం ఒకటైతే ఫలితాలు మరోలా ఉన్నాయి. మంత్రుల వార్నింగ్ కు మాఫియా బెదరడం లేదు, అదరడం లేదు. అధికారులు, దళారులు, స్మగ్లర్లు ఈ చైన్ సిస్టమ్ కు కళ్లెం వేస్తే తప్ప ఉచిత బియ్యం లబ్ధిదారులకు చేరదు.